సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ అపరిచితుడని, ఆయనలో రాము రెమో ఇద్దరున్నారని ఎద్దేవా చేశారు. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం నిధులు వస్తాయన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇక వాళ్ళు నాకు తెలిసి అయితే ఈ ఎలక్షన్ చూసినాక ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను. అన్ని మనమే గెలిచినాం. కిందికేళ్ళ మీద దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తొచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది. ఒకటి మాత్రం పక్క, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వాడొకటి వీడొకటి కాంగ్రెస్ వాడు మనని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలియాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతా ఉన్నాయి. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు, పట్టణంలో మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్స్ ఉంటారు. మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి. ఇప్పటి నుంచే గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి. బెస్ట్ క్యాండిడేట్లు ఎవరో ఇప్పటి నుంచే దేవులాడుకోండి. రిజర్వేషన్లు ఎట్లుంటాయి ఏంది మీకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మరి ఇప్పటి నుంచే లెక్కాపత్రం తయారు చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ సర్పంచ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్య అంటుండు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఆయన చేతులు ఏం లేదు. ఇందిరమ్మ కమిటీ ఒకటి పెట్టిండ్రు. కానీ అల్టిమేట్గా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరికి కూడా ఇండ్లు రావు. మొత్తం బాసులు మీరే ఉంటారు, సంతకాలు పెట్టేది మీరే. నెంబర్ 1 యాద పెట్టుకోండి. గ్రామ పంచాయతీకి తీర్మానం చేసి ఫలానా వాడు కాంగ్రెస్ వాడు కాబట్టి ఇచ్చిండ్రు, ఇది కరెక్ట్ కాదు అంటే కొట్టుడు పోతుంది, చెల్లదు కూడా చెల్లదు. మీరే బాసులు, మీరే కథానాయకులు తప్ప వాళ్ళ చేతులు ఏముండదు. అట్లాగే రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేదున్నా, పెన్షన్లు పెంచేదున్నా, ఇంకేమన్నా కొత్త పథకం పెట్టేదున్నా లిస్టు పెట్టాలి. గ్రామంలో ఎక్కడ పెట్టాలి లిస్టు? గ్రామ పంచాయతీలో పెట్టాలి.